వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం మ్యాథ్స్ 2 మ్యాథ్స్ 3కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము. ఈ మోడల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. నియర్ బై 28 to 29 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో మనకున్న కేసెస్ చూస్తే కనుక ఈజ్ ఈక్వల్ టు 0 కేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వశ్చన్ తీసుకుంటే d2y/dx² - 6dy/dx + 8y ఈజ్ ఈక్వల్ టు 0 అని అడగచ్చు. లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈలో e⁻2x, e⁻3x, e⁻4x ఆ విధంగా, లేదా sin 3x, sin 4x ఆర్ cos 3x, cos 4x, cos 2x ఆ విధంగా. నెక్స్ట్ ఫోర్త్ కేసులో x², x³, x⁴ ఈ విధంగా ఉండే మోడల్స్ అని అనుకుందాం. అంటే టోటల్గా చూస్తే మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? మొత్తం కంప్లీట్గా 4 మోడల్స్ ఉన్నాయి. ఈ 4 మోడల్స్ నుంచి మనకు వచ్చే వెయిటేజ్ చూస్తే కనుక నియర్ బై 29 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ నుంచే మనం 100% పాస్ అయిపోవచ్చు. సరే, 1 by 1 చూద్దాం. ఫస్ట్ మోడల్ చూద్దాం, అంటే ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్న కేసు చూద్దాం. సో మనకి ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ d2y/dx² - 6dy/dx + 8y = 0 ఉంది. సో మనం ప్రతిసారి dy/dx అని రాయకోకుండా దీన్ని మనం క్యాపిటల్ D అనే ఫామ్తో ఇండికేట్ చేస్తాము. సో దట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఏమవుతుంది, d² - 6d + 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే క్వశ్చన్ని, ఇదే ఈక్వేషన్ మనం యాక్సిలరీ ఫామ్లో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంలో మార్చుకుంటాం దీన్ని. సో m² - 6m + 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక వచ్చే ఫ్యాక్టర్స్ వాల్యూస్ ఏముంటాయిస్తే 2, 4 వస్తాయి. ఎందుకు ఇలా వస్తాయి? సో మనం జనరల్గా అయితే కనుక దీన్ని క్యాల్సిలో కొట్టి మనం ఫ్యాక్టర్స్ చేయొచ్చు. లేదా ప్రొసీజర్ చూస్తే కనుక x² - a + b + a × b ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో దీని మీనింగ్ ఏమంటే కనుక లాస్ట్ ఏదైతే కాన్స్టాంట్ వాల్యూ ఉంటుందో ఈ కాన్స్టాంట్ వాల్యూకి మనం ఫ్యాక్టర్స్ తీస్తే కనుక ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏమి 8కి ఫ్యాక్టర్స్ ఇస్తే ఏమొస్తాయి మనకు 2 4 × 8 రాయొచ్చు, లేదా 1 × 8 కూడా రాయొచ్చు. కానీ మనకి ఈ నంబర్స్ 2 నంబర్స్ యొక్క సమ్మేషన్ వాల్యూ ఇక్కడ ఉండాలి. కానీ అప్పుడు మనకి ఈ 1, 8 అనేది అయితే ఫ్యాక్టర్స్ కాదు. సో మనం 2 4 తీసుకున్నాం అనుకోండి, 2 4 × 8 వచ్చింది. అట్ ద సేమ్ వై మనకి 2 + 4 ఎంత అంటే కనుక 6, కాబట్టి మ్యాచ్ అయింది. ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటాను నేను 2, 4 తీసుకుంటాను. మీరు కావాలంటే డైరెక్ట్ క్యాల్సిలో అన్న కూడా కొట్టచ్చు, లేదా ప్రొసీజర్ అన్న ఫాలో కావచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యాక్టర్స్ అయితే కనుక్కున్నాము. m వాల్యూ ఒకటి 2 వచ్చింది, ఒకటి 4 వచ్చింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమంటే కనుక మనకు సంబంధించిన యాక్సిలరీ ఫామ్ ఈక్వేషన్ ఏమంటే, సో యాక్సిలరీ ఫామ్ y ఈజ్ ఈక్వల్ టు c1 e⁻m1x + c2 e⁻m2x ఇదొక ఫాము. లేదా y ఈజ్ ఈక్వల్ టు c1 + c2x × e⁻mx ఇదొక ఫాము. y ఈజ్ ఈక్వల్ టు c⁻αx × c1 cos βx + c2 sin βx ఈ విధంగా రాసుకుంటాం. ఎందుకు సార్ ఇట్లా మొత్తం 4 కేసెస్ వచ్చినాయి, 4 మోడల్స్లో ఇచ్చిన ఆన్సర్ అంటే కనుక ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఈ ఈక్వేషన్ని క్యాల్సిలో కొట్టినా లేదా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన మామూలు ప్రొసీజర్లో మనకి ఫ్యాక్టర్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు 2, 4 అనేది ఫ్యాక్టర్ వచ్చింది. సో అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ ఏదంటే కనుక, అంటే సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫార్ములా ఏమంటే కనుక ఫస్ట్ ఫార్ములా. ఎందుకు ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి m1 వాల్యూ, m2 వాల్యూ. సో ఫస్ట్ ఫార్ములాని మనం చూస్ చేసుకోవాలి. లేదు కొన్ని కేసెస్లో ఏమవుతాయంటే 2, 4 కాకుండా 2, 2నే వచ్చింది అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అంటే 2 సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం చూస్ చేసుకోవాల్సిన ఫార్ములా ఏమి సెకండ్ కేస్ ఫార్ములా, అంటే c1 + c2x e⁻mx ఫార్ములా చూస్ చేసుకోవాలి. సో m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి m ప్లస్లో మాత్రమే 2 సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టుగా. ఓకే, ఇంకా కొన్ని కేసెస్లో ఏమైతే మనకి ఆన్సర్స్ రావు, అంటే మనకి ఫ్యాక్టర్స్ రావు. క్యాల్సిలో కొట్టినా కూడా ఫ్యాక్టర్స్ రావు. ఏ విధంగా వస్తాయి? ఏదో √3 + 2i అని రావడము, లేదా 4 + 5i అని రావడము, లేదా 4/2 + 5/3i అని రావడము. ఈ విధంగా ఈ డిఫరెంట్ ఫామ్స్లో వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఆన్సర్ రాలేదు, అంటే ఫ్యాక్టర్ రాలేదు క్యాల్సిలో కొట్టినా కూడా, మనకు వచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ టర్మ్ ఏమనుకుంటామంటే ఆల్ఫా అనుకుంటాము, సెకండ్ కేస్ని బీటా అనుకుంటాం. అంటే మనకు ఆల్ఫా ± బీటా ఫామ్లో ఉన్నట్లు క్వశ్చన్. ఎప్పుడైతే ఆల్ఫా ± బీటా ఫామ్లో అది ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, ఇన్ బిట్వీన్ ఆల్ఫా + బీటా మధ్యలో. సో బీటా ప్లేస్లో బీటా వాల్యూని సేమ్ ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి స్టాప్ చేస్తాం. ఎందుకంటే మనం యాక్చువల్గా సబ్స్టిట్యూట్ చేయాల్సిన m వాల్యూ. ఈ కేసులో మనకి ఏమైంది, m వాల్యూ రాలేదు. సో రాలేదు కాబట్టి ఆల్ఫా + బీటా ఫామ్లో వచ్చింది అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక మన ఫస్ట్ కేసు ఏమనుకున్నాం మనం, ఫస్ట్ కేసులో వాల్యూస్ వస్తాయి. వాల్యూ ఏమొచ్చింది 2, 4 వచ్చింది, అంటే ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అప్పుడు ఫస్ట్ ఫార్ములా తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ అయితే వచ్చినాయి, కానీ 2 సేమ్ వచ్చినాయి. m1 వాల్యూ, m2 వాల్యూ 2 సేమ్ వచ్చినప్పుడు మనం ఏది చూస్ చేసుకోవాలా, సెకండ్ కేసు చూస్ చేసుకోవాలి. ఎప్పుడు మరి థర్డ్ ఫార్ములాని యూజ్ చేయాలంటే మనకి ఆన్సర్స్ రాలేదు, ± బీటా ఫామ్లో వచ్చినాయి. ఇంకా కొన్ని కేసెస్లో మీకు రూట్స్ కూడా ఉంటాయి ఆల్ఫాకి బీటాకి, నో ప్రాబ్లం. ఆల్ఫా ప్లస్లో రూట్ వాల్యూ ఉన్నా, లేదు మామూలు జనరల్ వాల్యూ ఉన్నా, ఏది ఉంటే అది రేషియో ఉన్నా, నాన్ రేషియో ఉన్నా, ఏమున్నా
జస్ట్ ఆల్ఫా ప్లేస్లో ఆల్ఫాని, బీటా ప్లేస్లో బీటాని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇది ఉన్న ప్రాబ్లం. సరే, ఈ కేసులో మనకు ఇప్పుడు ఆన్సర్ ఏమి అంటే ఇంకా సో 2 వాల్యూస్ వచ్చినాయి కదా, 2,4. సో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్, ఫస్ట్ ఫార్ములాని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫార్ములానే మన ఆన్సర్. దెన్ y ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ m1 వాల్యూ ఎంత 2x ప్లస్ C2 e పవర్ m2 వాల్యూ ఎంత 4x. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇది ఈ క్వశ్చన్ సంబంధించిన కంప్లీట్ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ కేసు చూడండి. అంటే ఇది ఫస్ట్ కేసే, ఎగ్జాంపుల్ 2 తీసుకుందాము. ఫస్ట్ కేసులోనే అంటే ఈజ్ ఈక్వల్ 0 అనే ప్రాబ్లమ్ చేద్దాం ఇంకోసారి, సో దట్ మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. సరే, దీన్ని మనం యాక్సిలరీ ఫామ్లో చేంజ్ చేస్తే కనుక మనం ఏం రాయొచ్చు? ఫస్ట్ అయితే జనరల్ ఫామ్లో రాసుకుందాము. అంటే d² మైనస్ 3 ఇంటూ d ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం యాక్సిలరీ ఫామ్లో మారిస్తే అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంలో మార్చుకుంటే m² మైనస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని మనం క్యాల్సిలో కొడితే మనకు ఫ్యాక్టర్స్ వస్తాయి. ఫ్యాక్టర్స్ చూడండి, 2కి ఫ్యాక్టర్స్ ఏమన్నాయి? 2 1 2 కాబట్టి 2 + 1 ఎంత అంటే 3. సో మ్యాచ్ అయింది. సో ఫ్యాక్టర్స్ ఏమన్నాయి? 1, 2. ఈ క్వశ్చన్కి ఫ్యాక్టర్స్ 1, 2. ఓకే, మనకి డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనం ఏది ఫార్ములా చూస్ చేయాలా? ఫస్ట్ ఫార్ములాని చూస్ చేయాలా. సో ఫస్ట్ ఫార్ములా ఏమి? y ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ m1x ప్లస్ C2 పవర్ e పవర్ m2x. సో ఆన్సర్ C1 e పవర్ m1 వాల్యూ ఎంత 1x ప్లస్ C2 e పవర్ m2 వాల్యూ ఎంత 2x. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సెకండ్ మోడల్ చూద్దాం. సెకండ్ మోడల్ కూడా క్వశ్చన్ అయితే నేను ఫస్ట్ మోడల్ క్వశ్చన్ తీసుకున్నాను, ఎందుకంటే జస్ట్ ఫ్యాక్టర్స్ మనం క్యాల్సిలో కొట్టి వాల్యూస్ కనుక్కోవడమే కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు. క్వశ్చన్ ఏదున్నా కూడా మోడల్ పైన మనం ఫోకస్ చేయాల్సినది ఈజ్వల్ తర్వాత 0 ఉందా లేదంటే వేరే వాల్యూ. సెకండ్ టర్మ్లో ఏముంటుంది? e పవర్ 2x కానీ 3x కానీ ఉంటుంది. ఈ మోడల్ పైన చూద్దాం. సరే, ఫస్ట్ దీన్ని మనం ఏం రాసుకుందాం? జనరల్ ఫార్ములా రాసుకుందాం. d² మైనస్ 6d ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? యాక్సిలరీ ఫార్ములా మార్చుకుంటాం. సో m² మైనస్ 6m ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి మనకు? 2, 4 అనే ఫ్యాక్టర్స్ వచ్చినాయి. దాని బేస్ మనం జనరల్ ఈక్వేషన్ కూడా రాసుకున్నాం. C1 y ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ m1x ప్లస్ C2 e పవర్ m2x ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ 2x ప్లస్ C2 e పవర్ 4x. ఇంతవరకు కామన్. అంటే మీరు గుర్తుపట్టాల్సినది ప్లస్ రాయాల్సింది ఏంటంటే కనుక ఈజ్ ఈక్వల్ టు e పవర్ 3x ఉన్నా మీరు ఫస్ట్ కేసులో ఈజ్ ఈక్వల్ టు 0 అనే కేసులో ఏదైతే ప్రాబ్లం చేస్తారో ఆ ప్రాబ్లం అంతా కంప్లీట్గా రాయాల్సిందే. అంటే సెకండ్ కేసులో ఉన్న ఫస్ట్ కేసు ప్రాబ్లం అయితే కంప్లీట్గా చేయాలి. అది చేసిన తర్వాతనే మీరు సెకండ్ కేసుకి పోవాలి. ఓకే, సరే, ఇప్పుడు సెకండ్ కేసులో పోతాం. సెకండ్ కేసులో ఏవొస్తే కనుక మనకి ఇచ్చిన వాల్యూస్ ఏమి? సో ఫ్యాక్టర్స్ అయితే కనుక్కున్నాము 2, 4 అని. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినది e పవర్ 3x వాల్యూ. సరే, నెక్స్ట్ స్టెప్ చూడండి. d² మైనస్ 6d ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు e పవర్ 3x. అంటే ఈ ప్రాబ్లం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కనుక e పవర్ 3x డివైడెడ్ బై ఈ టోటల్ టర్మ్ని ఈజ్వల్ ఆ సైడ్ తీసుకొద్దాం. సో ఏమవుతుంది? డివైడ్ బై అయింది d² మైనస్ 6d ప్లస్ 8. నెక్స్ట్ ఇప్పుడు చేయాల్సిన స్టెప్ ఏమంటే కనుక ఇక్కడ జాగ్రత్తగా చూడండి. d ప్లేస్లో మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చినాడో ఆ వాల్యూని d ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. సో మనం ఏం చేయాలి? d ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో e పవర్ 3x డివైడెడ్ బై 3² మైనస్ 6 ఇంటూ 3 ప్లస్ 8. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? e పవర్ 3x డివైడెడ్ బై 3² 9 మైనస్ 6 3 18 ప్లస్ 8. ఓకేనా? నెక్స్ట్ e పవర్ 3x బై ఇక్కడ చూడండి 9 ప్లస్ 8 ఎంత? 9 ప్లస్ 8 17. 17 మైనస్ 8 అంటే -1. సో ఆన్సర్ మైనస్ e పవర్ 3x. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అంటే ఓవరాల్గా చూస్తే కనుక మనం ఫస్ట్ అయితే కనుక y ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో ఆ ఈక్వేషన్ని కనుక్కోవాలా. తర్వాత మనం దాంతో పాటు సెకండ్ కేస్ ప్రాబ్లం కూడా చేయాలి. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎంత సార్ అంటే కనుక y ఈజ్ ఈక్వల్ టు C1 e పవర్ 2x ప్లస్ C2 e పవర్ 4x మైనస్ e పవర్ 3x. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సెకండ్ మోడల్లో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 2. d² by dx² మైనస్ 4dy by dx ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ 2x. సో దీన్ని జనరల్ ఫామ్లో రాసుకుంటే d² మైనస్ 4d ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనం ఏం ఫామ్లో మార్చుకోవాలా? యాక్సిలరీ ఫామ్లో మార్చుకోవాలి. సో m² మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సరే, ఇక్కడ ఫ్యాక్టర్స్ చూడండి. 4కి ఏమేమి వస్తాయి ఫ్యాక్టర్స్? 4 1 4 ఒకటి లేదా 2 2 4 ఒకటి. అంటే ఫ్యాక్టర్స్ 1, 4 అయిండొచ్చా లేదా 2, 2 అయిండొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,4 అనుకున్నాం అనుకోండి, వీళ్ళ మధ్యలో ప్లస్ రాస్తే 5 వస్తుంది ఆన్సర్, లేదు మైనస్ రాస్తే 3 వస్తుంది, మనకి 3 లేదు 5 లేదు, సో ఇది కాదు ఆన్సర్. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏమంటే 2,2 ఉంటాయి. సో ఫ్యాక్టర్స్ ఆర్ 2,2. సో మన ఈక్వేషన్ ఏం రాయాలా, రెండు ఫ్యాక్టర్స్ సేమ్ ఉన్నప్పుడు సెకండ్ ఫార్ములా మనం ఏం రాసుకున్నాం, సెకండ్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x హోల్ పవర్ mx. సో c1 ప్లస్ c2x హోల్ పవర్ ml ఎంత ఉంది, 2 కామన్ వాల్యూ కాబట్టి 2x. ఇది ఆన్సర్. అయిపోయిందా, అయిపోలేదు, ఇంకా కంటిన్యూ చేయాలి ప్రాబ్లం. ఎందుకంటే మనం ఈ పవర్ 2x అంటే సెకండ్ మెథడ్లో ఉన్నాం, సెకండ్ మెథడ్లో ఉన్నా కూడా ఈక్వల్ 0 ప్రాబ్లం చేసిన తర్వాత మనం మూవ్ కావాల్సి వస్తుంది. సరే నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ పవర్ -2x డివైడెడ్ బై క్యాపిటల్ D స్క్వేర్, అంటే ఇంతకుముందు ఏం రాసుకోవాలి మనం, d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -2x. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ అంతా డినామినేటర్లోకి వస్తే సో d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, ఏదైతే వాల్యూ ఉందో -2x ఉంది ఆ వాల్యూని డినామినేటర్లో ఉండే d ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ -2x డివైడెడ్ బై d ప్లేస్లో -2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ 4 ఇంటూ -2 ప్లస్ 4. ఓకే నెక్స్ట్ ఈ పవర్ -2x డివైడెడ్ బై 2 స్క్వేర్ అంతా 4 -2 స్క్వేర్ కాబట్టి అది కూడా 4 అయిపోయింది. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోయింది. సో ప్లస్ 4 2 జా 8 ప్లస్ 4. సో 4 ప్లస్ 8 ప్లస్ 4 ఏమవుతుంది 16. సో ఈ పవర్ -2x బై 16 ఆన్సర్. సో ఇక్కడికి ఎండ్ అయిపోతుందా, ఎండ్ కాదు. సో మనం జనరల్గా మనకి ఫస్ట్ ఏదైతే ఈక్వల్ 0 అన్న తర్వాత ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో అది ప్లస్ మనకు సెకండ్ కేసులో వచ్చిన ఆన్సర్ని రెండింటిని యాడ్ చేసి రాయాలి. సో y ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x హోల్ పవర్ 2x ప్లస్ మైనస్ ఉంది కదా మన క్వశ్చన్, ఓకేలేండి ప్లస్ ఈ పవర్లో కదా అది మైనస్ ఉన్నది. సో ఈ పవర్ -2x బై 16. ఇది మనకి టోటల్ ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ చూడండి, d స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్తాడు. దీన్ని మనం యాక్సిలరీ ఫామ్లో మార్చుకుంటే m స్క్వేర్ ప్లస్ 4m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫ్యాక్టర్స్ చూడండి, ఒకటి మీరు క్యాల్కులేట్ అంటే క్యాల్కులేట్ కొట్టండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక 2 3 జా 6, ప్లస్ చేసినా మైనస్ చేసినా రాదు. 6 1 జా 6, ప్లస్ చేసినా -1 చేసినా ఈ 4 వాల్యూ మ్యాచ్ కావడం లేదు. 4 వాల్యూ మ్యాచ్ కావడం లేదు అంటే ఇంకా ఒకటి మనతో క్యాలిక్యులేటర్ ఉంటే మనం క్యాలిక్యులేటర్ కొట్టేస్తాం, లేదు క్యాల్సిల్ లేని సిచ్యువేషన్లో మనం దీని ప్రొసీజర్ కనుక్కుందాం. సో ప్రొసీజర్ ఏమంటే కనుక m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఎప్పుడైతే మనకు ఫ్యాక్టర్స్ రాలేదో డైరెక్ట్ చూసి చెప్పలేకపోయినామో అప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ ఫార్ములాని అయితే గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు దీని వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఏది, బి వాల్యూ ఏదంటే m స్క్వేర్ ముందర ఉన్న కోషెంట్, అంటే m స్క్వేర్ కోషెంట్ని ఏమంటాము మనం, ఏ వాల్యూ అంటాము, m యొక్క కోషెంట్ని b వాల్యూ, సేమ్ కాన్స్టాంట్ వాల్యూని c వాల్యూ అనుకుంటాం. అంటే ax స్క్వేర్ ప్లస్ by ప్లస్ c ఫామ్లో ఉన్నట్టు కోషెంట్. ఓకే సరే, -b -4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ కాబట్టి 16 -4 ఇంటూ 1 ఇంటూ 4 కాబట్టి సో మనం ఏం రాయొచ్చు 24. ఏ వాల్యూ 1, సి వాల్యూ 6 కదా. ఓకే 4 ఇంటూ 1 ఇంటూ 6 సో 24 స్క్వేర్ రూట్ ఆఫ్ 24 డివైడెడ్ బై 2a. 2 ఇంటూ 1 కాబట్టి డైరెక్ట్గా 2నే వచ్చింది. నెక్స్ట్ చూడండి ఏమొస్తుంది, సపరేట్ రాసుకుంటే -4/2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 నుంచి 24 పోతే కనుక సో 4 4 8 కదా, 8/2. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనం -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. మనకి ఇక్కడ వాల్యూ ఎగ్జాక్ట్ వాల్యూ లేదు కాబట్టి మనం ఇమాజినరీ వాల్యూస్ రాసుకుంటాం. యాక్చువల్ అంటే ఐఎన్ అని చెప్పి సో ఐఎన్ రాసుకుంటాం, ఇక్కడ కూడా ఐ రాసుకుందాం, ఇక్కడ కూడా ఐ రాసుకుందాం. ఇప్పుడు చూడండి మనకు ఫార్ములా ఎట్లుంది, మనకు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ బీటా ఐ ఫామ్లో ఉంది కదా, ఐ బీటా ఆర్ బీటా ఐ ఈ ఫామ్లో ఉంది. సో ఎప్పుడైతే మనకు ఫ్యాక్టర్స్ రాలేదో, ఫ్యాక్టర్స్ రానప్పుడు మనం ఏమనుకున్నాము, థర్డ్ కేస్ అనుకున్నాం. థర్డ్ కేస్ ఫార్ములా గుర్తుందా, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ ఈ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ పవర్ ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది మన దగ్గర -2, సో -2x c1 కాస్ √2x ప్లస్ c2 సైన్ బీటా వాల్యూ √2నే కదా, సో √2x. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఎందుకు చెప్తున్నామంటే మనకి ఎప్పుడు జనరల్గా ఫ్యాక్టర్స్ అయితే రావు కొన్ని కేసెస్లో.
సో అందుకోసం ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ రాలేదో మనం డైరెక్ట్ చూసి చెప్పలేకపోయినాము, క్యాల్కులేట్ కొట్టినా కూడా ఫ్యాక్టర్స్ రాలేదు. డైరెక్ట్ క్యాల్కులేట్ అయితే ఈ విధంగా వచ్చిన ఆన్సర్ మీకు చెక్ చేసి చూడండి ఒకసారి. ఒకవేళ మీకు డైరెక్ట్ చేసేకి రాకపోతే కనుక అప్పుడు ఈ ఫార్ములా ద్వారా -d ± i√b² - 4ac/2a ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి 4ac/2 ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు వచ్చిన వాల్యూస్ని ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ అనుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో రిమైనింగ్ మోడల్స్ అంటే మనకి టోటల్ మోడల్స్ ఎన్ని ఉన్నాయనుకున్నాం మనం. =0 అనే కేసు ఒకటి, e పవర్ వాల్యూస్ ఇచ్చే క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ థర్డ్ కేసులో sin x అంటే sin 2x 4x 3x ఈ టైప్ ఒకటి, లాస్ట్ ఫోర్త్ వన్ x² x³ x⁴ ఈ టైప్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే ఇంకా ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ అయితే చూసినాము. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 2 టాపిక్స్ అయితే కవర్ చేద్దాం. ఈ 2 కవర్ చేసినాం అనుకోండి, టోటల్ మీకు ఈ 4 టాపిక్స్ పైన వచ్చే వెయిటేజ్ ఎంత ఉంది, 29 మార్క్స్. ఓకే.